మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, డాక్టర్ ప్రియాంక పరిస్థితి ఏ విధంగా ఉంది? అదే విధంగా హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీజ, ప్రస్తుతం మెడికో ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని చెప్పాలి. నిన్న సాయంత్రం సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు ప్రియాంక ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ఈ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన నివేదికలో చాలా స్పష్టంగా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఆమె లోకల్ హాస్పిటల్లో అత్యంత సివియర్ కండిషన్ నుంచి ఇక్కడకు రావడం జరిగింది. ప్రస్తుతం ఆమెకు చికిత్స అనేది అందిస్తూ ఉన్నాము. తలకు బలమైన గాయాలు అవడం కారణంగా మరింత ఆందోళనకరంగా పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా అత్యంత విషమంగానే పరిస్థితి ఉంది అనే విషయాన్ని వైద్యులు మెన్షన్ చేశారు. ఇంకా మరోవైపు డాక్టర్లతో పాటు డాక్టర్లు తల్లిదండ్రులకు తెలియజేసినటువంటి సమాచారం ప్రకారం వారు సూచించిన దాన్ని బట్టి తండ్రి వెంకటేశ్వర్లు సైతం నిన్న సాయంత్రం మీడియాతో మాట్లాడటం జరిగింది ప్రియాంక ఆరోగ్య పరిస్థితికి సంబంధించి. ఆయన మాట్లాడుతూ తమ కూతురు ప్రియాంక ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఆల్మోస్ట్ హోప్స్ కోల్పోవాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చారు. అయినా సరే ఒక టెస్ట్ అనేది జరగాల్సి ఉంది. ఆ టెస్ట్ ద్వారా అయినా సరే ఆమె బ్రతుకుతుందేమో అనేటువంటి ఆశ తమకు ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప తమ కూతురు బతకదు అనే విషయాన్ని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి తమ కూతురు బతుకుతుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఆమె బ్రతకాలనే కోరుకుంటున్నాము అంటూ వాళ్ళు కొంత విషాదంలో ఉన్నప్పటికీ తమ కూతురు ఎలాగైనా బతికి వస్తున్నటువంటి ఆశతో ఉన్నారు. కానీ డాక్టర్లు ఒకవైపున ఆల్మోస్ట్ హోప్లెస్ గానే సిచ్యువేషన్ ఉంది అని చెబుతూనే మరోవైపు ఆర్గన్ డొనేషన్ గురించి కూడా తల్లిదండ్రులతో చర్చించడం. ఎందుకంటే ఆమె బ్రెయిన్ డెడ్ గా ఉంది కాబట్టి అవయవ దానం వైపు కుటుంబం ఆలోచిస్తే ఇతరులకు ఆ అవయవాలు దానం చేసేటువంటి అవకాశం దొరుకుతుందన్న ఉద్దేశంతోనే ఆ వైపుగా కూడా కొంత కౌన్సిలింగ్ అనేది ఇచ్చి కుటుంబం యొక్క సలహాను కనుక్కోవడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు తమ కూతురు ఎలాగైనా బ్రతకాలి, తమ కూతురును బ్రతికించండి అంటూ మాత్రమే ట్రీట్మెంట్ కు సంబంధించి మాత్రమే వైద్యులతో మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రస్తుతం కిమ్స్ లో చికిత్స పొందుతున్న ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఇక మరోవైపు తండ్రి మాట్లాడుతూ ఏదైతే నిందితులు ఇంత పెద్ద ప్రమాదానికి కారకులైనటువంటి దస్వంత్, జోసెఫ్లకు కఠిన శిక్ష పడాలి, వారికి కఠిన శిక్ష పడితేనే భవిష్యత్తులో ఇటువంటి నేరాలు అనేవి జరగకుండా ఉంటాయి. డ్రంక్ అండ్ డ్రైవ్, అలాగే మరి పిచ్చి పిచ్చిగా అంటే ఇష్టానుసారంగా అవతల వ్యక్తుల మీదకు రోడ్ల మీదకు వెహికల్స్ తీసుకొని వచ్చి ర్యాష్ డ్రైవింగ్ చేసి మద్యం మత్తులో ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి ఘటనలు తగ్గుతాయి. కాబట్టి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు అటు ఏపీ ప్రభుత్వం నుంచి ఏ ఒక్క అధికారి కూడా వాళ్లను పట్టించుకోకపోవడం అనేది కొంత బాధ కలిగిస్తుంది. సో అంటే వైపున లోకల్ గా రాజమండ్రిలో ఇటు విద్యార్థులు ర్యాలీలు చేస్తూ ఉన్నారు, నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు వాళ్ళు ఆందోళనలు చేసి ఆ కుటుంబానికి సాయం చేయాలి అంటూ ప్రతి ఒక్కళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నప్పటికీ వాళ్లకు సపోర్ట్ అందించాలి, ఆ నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్లు చేస్తూ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు వారి కుటుంబాన్ని ఏపీ ప్రభుత్వం నుంచి ఎవరు అంటే ఎవరు కూడా కనీసం డైరెక్ట్ గా వారితో కాంటాక్ట్ లోకి వచ్చి కనీసం పరామర్శించలేదు. ఆ ప్రియాంక ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా అడిగి తెలుసుకోలేదు అనేటువంటి విషయం పట్ల వాళ్ళు మరింత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇది వాళ్ళు రాజమండ్రిలో ప్రియాంక చదువుతూ ఉన్నప్పటికీ వాళ్ళు కర్నూలు జిల్లా వాసులైన ఇటు హైదరాబాద్ లోనే నివాసం ఉండడం అంటే ఇక్కడే ఉంటూ ఉండడంతో సో ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు అనే ప్రశ్నలు కుటుంబీకుల నుంచి ఎదురవుతూ ఉన్నాయి. ఇంకా ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఎలాగైనా సరే ఆ ప్రభుత్వం రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా బాధిత కుటుంబ సభ్యులు తెలియజేయడంతో పాటు నిన్న అక్కడకు చేరుకున్నటువంటి స్నేహితులు సైతం ఆమె ఎంతో కష్టపడి చదువుకొని ఇవాళ ఎంబీబీఎస్ కూడా కంప్లీట్ చేసి పీజీ చేస్తోంది. మరికొద్ది ఇంకొక 2 సంవత్సరాలలోనే ఆమె చదువు కంప్లీట్ అవుతుంది. చదువు కంప్లీట్ అయిన అనంతరం వెంటనే ఆమెకు అక్కడ స్థానికంగా ఒక కాలేజీను ఒక హాస్పిటల్ ను ఏర్పాటు చేసి అక్కడే వైద్యం అందించాలని ఎన్నో కలలు కన్నా తండ్రి ఆశలు అడియాసలుగా మారినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ప్రస్తుతం ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి వైద్యులు ప్రియాంక ఆరోగ్య కండిషన్ కు సంబంధించి ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలియజేస్తూ ఉన్నారు. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్.
బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.